బీజేపీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బలహీనంగా మారారని, అందుకు నిదర్శనం కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలేనన్నారు. ముఖ్యమంత్రిని సొంత పార్టీ నేతలు దూషించినా చర్యలు తీసుకోపోవడాన్ని బట్టి చూస్తే ఆయన ఎంత బలహీనుడో అర్థమవుతుందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ కున్న ఎమ్మెల్యేల్లో మూడో వంతు కూడా సీఎం వెంట లేరని విమర్శలు చేశారు ఎలేటి. కాంగ్రెస్ కేబినెట్ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉందని దేవా చేశారు. కొండా సురేఖ, భట్టి, జూపల్లికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని జోస్యన్ చెప్పారు. అదే సమయంలో పొంగులేటిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. అంతేకాదు తాజాగా లండన్ లో రేవంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ రహస్యంగా సమావేశమయ్యారని ఆరోపించారు. వీరికి ఎంఐఎం కీలక నేత మధ్యవర్తిత్వం వహించారని విమర్శలు గుప్పించారు. లండన్ సమావేశంలో ఫినిక్స్ ఆస్తులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. వీటితో పాటు మరికొన్ని బినామీ ఆస్తుల ట్రాన్స్ఫర్ పై చర్యలు జరిగాయని ఆరోపించారు. బీజేపీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఆస్తుల పంపకాలు జరుగుతున్నందునే ఆ పార్టీపై రేవంత్ చర్యలు తీసుకోవట్లేదని విమర్శలు చేశారు. ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్, ఓఆర్ఆర్, కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు బీజేపీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి.